ఈరోజు నేను జొన్న ఇడ్లీ గురించి చెప్తానండి. జొన్న ఇడ్లీ ఎలాగంటే, జొన్న రవ్వ కానీ జొన్న పిండి కానీ 3 కప్పులు, మినపప్పు 1 కప్పు, అంటే 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు జొన్న రవ్వ కానీ జొన్న పిండి కానీ, మెంతులు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, నీళ్ళు కొద్దిగా. మినపప్పుని మెంతుల్ని కలిపి ఒక 5 గంటల పాటు నీళ్ళలో నానపెట్టండి. వేరే గిన్నెలో జొన్న రవ్వను కూడా 4 గంటలు నానపెట్టండి. అంటే నేను ఇడ్లీ రవ్వను ఎలా నానపెడతామో అలా మాట. నానిన మినపప్పుని మెత్తగా రుబ్బండి. అందులో నానపెట్టిన జొన్న రవ్వ ఉంది కదా, దాని నీళ్ళన్నీ పిండేసి ఈ మినపిండిలో వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని సరిపడ ఉప్పు వేసి 8 గంటల పాటు బయటే ఉంచండి, ఫ్రిడ్జ్లో కాదు. బాగా పులిసాక ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇడ్లీ పాత్రలో 2 గ్లాసులు నీళ్లు పోసి అడుగున ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి ఈ పిండి బాగా కలిపేసి దాంట్లో వేసి స్టవ్ మీద పెట్టి 15 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లో కొబ్బరి చట్నీ కానీ అల్లం పచ్చడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ జొన్న రొట్టెలు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటారా? వెయిట్ లాస్ అవుతాం, అంటే బరువు తగ్గుతాం. దానికి కారణం ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఉండటం వల్ల ఎక్కువగా మనం తినలేం, కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. 2 షుగర్ వ్యాధి చాలా నియంత్రణలో ఉంటుంది, అంటే కంట్రోల్లో ఉంటుంది. షుగర్ సడన్గా పెరగటము ఎక్కువ అవ్వటం ఉండదన్నమాట. నెక్స్ట్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకి కావాల్సినే ఫైబర్ మనకి అది దీంట్లో ఉండటం వల్ల చాలా మెరుగుపడుతుంది అన్నమాట. జీర్ణక్రియ హ్యాపీగా ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరానికి కావాల్సిన శక్తి ఇది ఇస్తుంది అన్నమాట. ఇది మనం చేసింది ఏమీ లేదు, ఇడ్లీ రవ్వకు బదులు ఈ జొన్న రవ్వ కలిపేసాం, అంతే తేడా. ఇది తింటే సర్వ రోగాలు పోతాయండి. ప్రతిరోజు మనం ఇడ్లీ రవ్వ వద్దు, జొన్న రవ్వ తెచ్చుకొని ఇడ్లీ పిండితో కలుపుకొని చేసుకోండి. దీన్ని జొన్న ఇడ్లీ అంటారు. మీరందరూ చేసుకోండి. ఈ ఛానల్ నేను మొదటిసారిగా పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.